అందరికీ నమస్కారం అండి. పప్పులుసు అంటారు, కొంతమంది పప్పుచారు అంటారు. మేము చేసే పప్పుచారు ఒకసారి చూసేయండి. పప్పుచారు అండి, గ్లాసున్నర పప్పు ఉడకబెట్టుకున్నాను. మా ఓల్డ్ స్టైల్ నేను చేసే విధానం. 2 టమోటా, కొంచెం వెల్లుల్లి కచ్చాపచ్చేదంచా, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. కారం వచ్చేసరికి కరెక్ట్ స్పూనేనండి. ఇది 2 స్పూన్లు. సాల్ట్ ఎక్కువ పడుతుంది, పులుసు కదా. చిటికెడు పసుపు, చిన్న బెల్లం ముక్క, ఒక ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండు అండి, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను, 2 మిక్స్ చేసానండి. నూనె వచ్చేసరికి ఒక 2 స్పూన్లు, అంటే ఎక్కువ పట్టదు, పప్పుచారు కదా, తక్కువ. నేను పోపు వేసుకుందాం. ఇంతండి పోపు వేసా. కొంచెం వెల్లుల్లిపాయ కొద్దిగా వేగుతుంది. ఉల్లిపాయ వేయించుకోవాలండి, వేయించుకుంటే బాగుంటుంది దీంట్లో. వేయించుకుందాం. అద్దండి, ఉల్లిపాయ వేగింది కదా. ఇప్పుడు టమోటా వేసుకుందాం. చింతపండు పులుసు దీంట్లో వేసేసానండి నేను. దీంతో మొత్తం పప్పులోనే వేసాను. ఒక చెంబు, 2.5 చెంబు, ఇదిగో ఈ చెంబుతో 2.5 చెంబు వాటర్ అండి. టోటల్ ఉడకబెట్టుకోవడానికి కానీ దీనికి కానీ అన్నిటికన్నీ 2.5 చెంబు సరిపోయిద్ది. పులుపు చూసి వేసుకోవడమే. ఇప్పుడు దాంట్లో వేద్దామండి. దండి అన్నీ ఒకసారి వేసాను. ఫుల్ మంటలో బాగా తెరలాలి. ఇది తెరిలితే బాగుంటుంది. నేను ముందే పోపు వేసుకుంటామండి. ఒక్కోసారి ఈ సాంబార్కి అయితే తర్వాత వేస్తాను, ఇదేంటికైతే ముందే వేస్తాను. బాగా తెరలాలి. పప్పుచారు అలా ఉడకాలండి, కొత్త బాగా 2 కలిపితే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఉడికితే ఎక్కువసేపు ఉడకాలి. చింతపండు అలా వేసి ఇలా తీసేస్తారు చాలామంది, నేను చూస్తున్నాను. కానీ అలా కాదండి ప్రాసెస్ ఇది. ఒక 1/2 స్పూను సాల్ట్ తక్కువైందండి, 1/2 స్పూన్ వేసుకుందాం, ఇంకా సరిపోయిద్ది. ఇక మొత్తం ఇది ఉడకడానికి తాలింపు వేసాక 15 మినిట్స్ పడుతుందండి. ఈ గ్లాస్ చూసారా, ఈ గ్లాస్తో మీకు కరెక్ట్ కొలత చెప్తాను. నేను వేసిన పప్పుకి గ్లాసున్నర, చిన్న కాఫీ గ్లాస్ పప్పు తీసుకుంటే ఈ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ పోసాను. 3 గ్లాసులు నీళ్ళు అనుకోండి, మొత్తం 4.5 గ్లాస్తో పప్పుచారు రెడీ అయిపోయిద్దండి. పులుపు సరిపోవడానికి చెప్తున్నాను ఇది. అంటే కళ్ళు మూసుకొని చేసేయచ్చు ఇలా ప్రాసెస్. పెద్దండి రెడీ అయిపోయింది, ఇంకా ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా సాల్ట్ కూడా సరిపోయింది. 2.5 స్పూన్ సాల్ట్ అండి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.